ఖమ్మం జిల్లాలో పాజిటివ్ హోమియోపతి వైద్య శాఖ 22వ బ్రాంచ్ని పార్లమెంట్ మెంబర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ప్రారంభించారు. జిల్లా ప్రజలకు సేవలందించేందుకే కొత్త బ్రాంచ్ని ఏర్పాటు చేశామన్నారు పాజిటివ్ హోమియోపతి చైర్మన్ ఏఎం రెడ్డి. దీర్ఘకాలిక వ్యాధులను హోమియోపతి ద్వారా నయం చేయొచ్చన్నారు. ఖమ్మం పట్టణంలో ఒక కార్పొరేట్ హాస్పిటల్స్ స్థాయిలో హోమియోపతి సెక్టార్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఓపెన్ చేసినందుకు స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా వేమిరెడ్డి గారిని అభినందిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో 22వ బ్రాంచ్ని ఈనాడు ఇక్కడ పెట్టి మంచి గ్రోతింగ్ అంటే పేషెంట్లకు మంచి సర్వీస్ ఇస్తూ అదే రకంగా ఆర్థికంగాతో పాటు మంచి పేరు ఈ టీముకు రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని వీరికి ఇచ్చే విధంగా దీవించాలని కోరుకుంటూ, దీర్ఘకాలిక జబ్బులకి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. సో దాదాపు 4,000 మంది పేషెంట్లు ఖమ్మం నుంచి మా హైదరాబాద్కి విచ్చేస్తున్నారు. సో వాళ్ళకి ఫెసిలిటీ కోసం, వాళ్ళ యొక్క సౌకర్యం కోసం మనం ఇక్కడ బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఒక సంస్థ ఎండీగా మాట్లాడుతున్నాం.